శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ ఆగస్టు 1, 2013 సంవత్సరం. నేడు గురువారం. మాసం ఆషాఢ మాసం, బహుళపక్షము, దశమి ఈరోజు సాయంత్రం 4:03 వరకు ఉండటం జరిగింది. నేడు రోహిణి నక్షత్రం ఈరోజు మొత్తం ఉంటుంది. వృద్ధి యోగము నేటి సాయంత్రం 8:41 వరకు, భద్ర అనే కరణము నేటి సాయంత్రం 4:03 వరకు, ఆ తర్వాత భవ అనే కరణము ఈరోజు తెల్లవారుజామున 5:17 వరకు ఉన్నది. ఈరోజు అమృత గడియలు ఈరోజు తెల్లవారుజామున 4:43 నుంచి ప్రారంభమవుతాయి. ఇక దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10:15 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 11:06 వరకు, ఆ తర్వాత తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:21 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:13 ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పవచ్చు. ఇక వర్జము ఈరోజు రాత్రి 11:19 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 1:07 వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారిది. ఈ రోజున మేషరాశి వారికి ద్వితీయంలో చంద్రస్థితి, అలాగే తృతీయంలోన కుజ, గురు, బుధగ్రహాల స్థితి వల్ల వీరికి మీ యొక్క సన్నిహితుల పరంగా కొంచెం సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విలువైన వస్తువుల యొక్క సేకరణ కానీ ఇతరత్ర మీకు ఈ రోజున ధనాదాయం కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ యొక్క పరిచయాల్లో కొంతమంది వేరే వ్యక్తుల ప్రమేయం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం గమనించి ముందరకు వెళ్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి వృషభం. ఈ రోజున జన్మలో ఉన్న చంద్రుడి యొక్క స్థితి వల్ల వృషభ రాశి వారికి, ప్రత్యేకించి కృత్తిక, రోహిణి నక్షత్ర జాతకులకి ఈ రోజున మృష్టాన్న భోజనం వచ్చే అవకాశాలు, దానితో పాటుగా ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళటము, వారు అనుకున్న కోరికలు తీరే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే వాహనం మూలకంగా స్వల్పంగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మితిమీరిన వేగానికి వెళ్లకుండా ఉంటే కనుక వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వీరికి ఉన్నంత వరకు ఆదాయం కొంచెం పెరిగే అవకాశాలు, దాని తర్వాత ఏదైనా రుణములు కనుక అప్లై చేసుకుని ఉంటే పర్సనల్ లోన్ కానీ, బ్యాంకింగ్ పరంగా రుణాలు కానీ, ఆ రుణాలన్నీ మంజూరు అవటము, తద్వారా వీరికి ఆనందంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మిథున రాశి వారికి వారి యొక్క సంతానం మూలకంగా కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి కొంచెం బాగా శ్రమ పడితే కానీ వారి యొక్క పనులలో కొంచెం విజయం సాధించుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు బాగా కష్టపడి మీ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్ళండి. బద్ధకము అనేది ఈ రోజున అంతగా ఈ కర్కాటక రాశి వారికి పనికిరాదు. అయితే మీ యొక్క బంధువుల నుంచి స్వల్పంగా ఒత్తిడి కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ రోజున లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఆ తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మీ యొక్క ప్రమేయం లేకుండా ఇతర వ్యక్తుల నుంచి వాళ్ళ యొక్క సలహాలు, సూచనల ద్వారా ముందరకు తీసుకెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజున వీరి ప్రభుత్వ పరంగా అందవలసిన ఫలితాలు కానీ, లేక ప్రభుత్వ పరంగా రావాల్సిన కాగితాల్లో కానీ కొంచెం ఆలస్యం అవటము, తద్వారా మీ యొక్క కార్యక్రమాలన్నీ కొంచెం ఆటంకాలు వచ్చేందుకు అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి నిదానించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ప్రభుత్వపరమైన పనులలో ఈ రోజున సింహరాశి వారికి అనుకూలంగా లేదు. ఆ తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యరాశి వారికి వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ కొంచెం ఆటంకాలు అధికంగా ఉండటము, దానితో పాటుగా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ కొంచెం నింపాదిగా వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యరాశి యొక్క స్త్రీలకి ఈ రోజున వాక్కుని నియంత్రణ చేసుకోలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వాక్కు నియంత్రణ చేసుకుంటే కన్యరాశి వారికి శ్రేయస్కరం. ఆ తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి మీ యొక్క మిత్రవర్గంతో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులతో
వాదనలకి వివాదాలకి పోకుండా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాల్లో మీకు కొంచెం మీ యొక్క ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేక మీ యొక్క పక్క షాపులు లేక బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంచెం ఒత్తిడి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వీరికి ఈ రోజున ఆకస్మిక ధనలాభ సూచన ఉంది కాబట్టి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ రోజున తులారాశి వారికి రావు. ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నూతన పరిచయాలు నూతన కార్యక్రమాల్లో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నిదానంగా ఆలోచించి మీ కుటుంబ పెద్ద యొక్క సలహాలు సూచనలు స్వీకరించి దాని ప్రకారంగా వెళ్ళగలిగితే ఈరోజు వృశ్చిక రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. అంతే తప్పితే తొందరపాటు నిర్ణయాలు అలాగే క్షణికావేశపు నిర్ణయాలు ఈ రోజున వృశ్చిక రాశి వారికి క్షేమకరం కాదు. ఇది వృశ్చిక రాశి వారికి. ఇక ఈ రోజున ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో కుటుంబ పరంగా స్వల్పమైన వివాదాలు రావటము, జీవిత భాగస్వామితో అన్యోన్యత లోపించే అవకాశాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఈ రోజున ధనుసు రాశి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ప్రయాణాల మూలకంగా మంచి శ్రేయస్కరంగా ఉంటుంది, లాభాలు వచ్చేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి సంఘంలో ఆదరణ అనేది కొంచెం అధికంగా లభిస్తూ ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. అయితే విద్యార్థులకి ఈ రోజున నూతన అవకాశాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భూ వివాదాలు కనుక ఏమన్నా కనుక ఉంటే మకర రాశి వారికి నేడు వాటి యొక్క పరిష్కార దిశగా ఏదైనా సమాధానం లభించేందుకు అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత కుంభరాశి. ఈ రోజున కుంభరాశి వారు సమయానికి డబ్బు అందుబాటు కాకపోవటం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేసేందుకు అవకాశం కనిపిస్తోంది. అలాగే దానితో పాటుగా విద్యార్థులు ప్రత్యేకించి ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. ఈ రోజున వీలైనంత వరకు కుంభరాశి వారు నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ నూతన ప్రాంతపు ఏదైనా ప్రయాణాలు కానీ వాయిదా వేసుకుంటే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి ధన వ్యయం కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీ భాగస్వామిగా ఉన్న వ్యాపార సంస్థలకు కానీ లేక జీవిత భాగస్వామితో కానీ స్వల్పంగా వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు స్త్రీ భాగస్వామి వ్యాపార సంస్థలు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. ఇవి ఈనాటి పంచాంగ ఫలితాలు. ఇక నేటి విశేషం. నేటి విశేషంలో మనం ప్రతిరోజు ఒక్కొక్క సూక్తి పెద్దవాళ్ళు చెప్పింది మనం నేర్చుకుంటున్నాం. ఆ పరంపరలో మనకి మహాకవి కాళిదాస్ గారు చెప్పింది అంటే మనం మామూలుగా అంటున్నాం కల్ ఆజ్ ఔర్ కల్ అని చెప్పి, నిన్న నేడు రేపు. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానం. ఈ భూత భవిష్యత్ వర్తమానం అంటే ఏంటి, దానికి మనం ఏమన్నా అనుకుంటే రేపు చాలా బాగుంటుంది కాబట్టి ఈ రోజున ఆనందంగా ఉండాలి, రేపటి ఆనందం గురించి ఈరోజు మనం కృషి చేయాలి, ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం. కాబట్టి ఏంటి అసలు వర్తమానానికి మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాము, భూతానికి ఎందుకు ఇచ్చాము, అలాగే భవిష్యత్తుకి ఎందుకు ఇస్తున్నాం అనేది మనకి కాళిదాస్ వారు చక్కగా చెప్పారు. వర్తమానానికి సంబంధించినంత వరకు వర్తమానం అంటే ఈ రోజున మనం ఆనందంగా ఉండాలి. ఈ రోజున ఆనందంగా ఉండాలంటే నిన్న మనం బాగా కృషి చేసి ఉండాలి. కాబట్టి నిన్న కృషి చేసి ఉండాలంటే దానికంటే ముందు రోజు మనం దానికి సంబంధించిన ఏదైనా ఒక మెట్లు కానీ ఒక సోపానం కానీ లేక దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైనా చేసి ఉండాలి. దీనికి ఉదాహరణగా మనం చెప్పాలనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తికి జీవితంలో మంచి కల కంటాడు. ఆయన నాకు ఒక 4 అంతస్తుల మేడ కావాలి, చుట్టూరా పరివారం ఉండాలి, బాడీ గార్డ్స్ ఉండాలి, ఇవన్నీ కలగంటాడు. అంతే భవిష్యత్తు గురించి కలగంటున్నాడు. ఆ భవిష్యత్తు గురించి కలగంటూ కనుక వాడు అక్కడే కూర్చుంటే వాడు ఎందుకు పనికిరాడని చెప్పి మనకందరికీ తెలుసు. ఆ భవిష్యత్తు కళని సాకారం చేసుకోవటానికి వీడు చేసే ప్రయత్నాలు ఏంటి, చదువుకుంటున్నాడా లేక ఉద్యోగంలో ఉన్నాడా వ్యాపారంలో ఉన్నాడా, వీడి ఆలోచన విధానం ఏంటి అనేది మనం చక్కగా ఆలోచించాలని చెప్పి కాళిదాస్ గారు ఏమన్నారంటే ఈ రోజుని పూర్తిగా ఆస్వాదించండి, ఎందుకంటే అదే మన జీవనాధారం. నిన్న ఒక కళగా కరిగిపోయింది, నిన్న అనేది అయిపోయింది. నిన్న మనం ఏదో ఎగ్జామ్కి వెళ్ళాము లేక ఊరికి వెళ్ళాము,
ఒకళ్ళతో మాట్లాడాం, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మనం బాగా పోట్లాడుకున్నాం, మాట పెరిగింది, నువ్వంటే నాకు లక్ష్య లేదు పో అని చెప్పి వచ్చేసాం. అది నిన్న అయిపోయింది. ఈ రోజున నిన్న చేసిన తప్పును మనం సరిదిద్దుకోవటం కానీ, ఆ తప్పు చేసేవని భావన మనకు కలగటం కానీ కలిగితే కనుక నిన్న చేసిన దాన్ని మనం రిపెంటిజం అంటూ ఉంటాం ఇంగ్లీష్లో దాన్ని. కాబట్టి ఆ రిపెంటిజం ఎప్పుడైతే మనిషికి ఉంటుందో తప్పనిసరిగా ఆ వ్యక్తి అన్ని విధాలుగా ఉన్నతుడుగా ఉండి పైకి వస్తాడని చెప్పి మనకి మహాకవి కాళిదాస్ గారు చెప్పడం జరిగింది. నిన్న ఒక కలగా కరిగిపోయింది. రేపు అనేది మనసు తెరపైన చూసే ఒక దృశ్యం మాత్రమే. అంటే రేపు నేను ఒక మిలేనియన్ అవుతాను, మల్టీ మిలియనియర్ అవుతాను, మంచి బిజినెస్ మ్యాగ్నెట్ని అవుతాను, మనకి ప్రతి వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉంటారు. ధీరుభాయ్ అంబానీ లాగా అవుతాను, బిల్ గేట్స్ లాగా అవుతాను అని అనుకుంటూ ఉంటారు, లేకపోతే ఒబామా లాగా అవుతాను ఎందుకంటే కొంతమంది రాజకీయంగా ఉంటే, లేకపోతే వ్యక్తిపరంగా ఉంటే స్టీవ్ జాకబ్స్ లాగా అవుతాను, ఇట్లా రకరకాలుగా మనకు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి రేపు అనేది అంటే మన అవటం అనేది లీలామాత్రంగా దృశ్యంగా ఉంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని. ఆ రేపటికి బాగుండాలనేప్పటికీ నిన్న మనం ఏం చేసాం, ఏదో తప్పు చేసాం, అంటే చదువుకోలేదు, లేదా దానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్స్ కానీ వ్యాపారానికి సంబంధించిన పంధా కానీ మనకు తెలియదు. కాబట్టి నిన్న అయిపోయింది, రేపు అనేది ఒక కలగా మిగిలింది. కాబట్టి ఈరోజు ఏం చేయాలి, ఇవాళ పూర్తిగా ఆస్వాదించాలి. కాబట్టి నిన్న జరిగిన ఏదైతే కళ ఉన్నదో ఆ కళ కరిగిపోయింది, మనకి కళ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇలాలో ఉండాలి. ఇప్పుడున్న ఈ రోజున రేపటి గురించి, రేపటికి మనకేముంది దృశ్యం, మనం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతున్నాం, లేదా పెద్ద సినిమా స్టార్ అవుతున్నాం, అట్లా ఏవో మనకుంటాయి కోరికలు. ఆ కోరికకు తగ్గట్టుగా ఈరోజు వర్తమానాన్ని మనం సంపూర్ణంగా దానికి సంబంధించినంత వరకు 100% న్యాయం అంటూ ఉంటాం. కాబట్టి సంపూర్ణంగా దాని మీద దృష్టి కేంద్రీకరించి కనుక ఉంటే కనుక ఇవాళ పూర్తిగా ఆస్వాదించగలిగితే మనం, అంటే ఇవాళ చేయాల్సిన పనులు కనుక ఇవాళే చేస్తే కనుక నిన్న ఒక అద్భుతమైన కళగా రేపు ఆత్మవిశ్వాసం నిండిన మనసుగా మారుతుంది. అందుకే ఈ రోజుని పూర్తిగా ఆస్వాదించండి అని చెప్పి ఆయన చెప్పి, ఇదే సంధ్యాకాల సంధ్యావందనంగా కానియండి అన్నాడు ఆయన. అంటే త్రికాల సంధ్యలు అని ఉంటాయి మనకి, సూర్యుడి యొక్క త్రికాలాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, మాధ్యాహ్నిక సమయం, 3 కాలాల్లో సంధ్యావందనం చేసే అలవాటు ఒక వర్గం వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకి అంటే ఆ పుణ్యం రాకూడదా అంటే కనుక వారికి ఈ విధంగా కాళిదాస్ వారు చెప్పడం జరిగింది. ఇవాళని కనుక పూర్తిగా ఆస్వాదించగలిగితే ఇవాళ చేయాల్సిన పనులు కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ, వాళ్ళ వ్యక్తులను కలుసుకోవడానికి కానీ మన ప్లానింగ్ కానీ ఈరోజు పర్ఫెక్ట్గా ఉంటే రేపు ఆత్మవిశ్వాసం నిండిన మనసుగా అది మారుతుంది. కాబట్టి ఈరోజు నేను హాయిగా నా చేయాల్సిన పనులన్నీ చేసుకుంటే రేపు పొద్దున్నే నేను లేవంగానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇవాళ ఈ పనికి వెళ్ళాలి, ఎట్లాగైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా హాయిగా వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా సరే మనకేం చెప్తున్నారయ్యా అంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఇంగ్లీష్లో అంటుంటారు ఐ విల్ డూ ఇట్ అనొచ్చుట, ఐ కెన్ డూ ఇట్ అంటే కనుక అది ఆత్మవిశ్వాసం లోపల ఎక్కువ అవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, ఇట్లా మనకు కొన్ని సామెతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను చేయగలను అనుకోవటం మన ధర్మం. నేనే చేయగలను, నేనే చేస్తాను అంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ నేను చేయగలను అని కనుక ముందరకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా మనకు సాయంకాల సంధ్యావందనం ఏదైతే మన కాళిదాస్ వారు చెప్పారో, అంటే నిన్నటి కళని రేపటి దృశ్యాన్ని, లీలామాత్రంగా ఉన్న దృశ్యాన్ని సాకారం చేసుకోవడానికి ఈ రోజును మనం పూర్తిగా వినియోగించుకోవాలి. 24 గంటల్ని మనం వినియోగించగలిగితే తప్పనిసరిగా మన యొక్క దైనందిన జీవితంలో కానీ, లేక మనం అచీవ్ చేయాల్సిన గోల్లో కానీ తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాకవుల వారిని మరొకసారి స్మరించుకుంటూ రేపటి పంచాంగంలో కలుసుకుందాం. రేపు జపము, దాని విధానము, ఎటువంటి జపాలు ఉన్నాయి, జపం ఎలా చేసుకోవాలి, కొంగ జపమా, దొంగ జపమా, లేక జపమా అనే విశేషాలు రేపటి పంచాంగంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.